గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రతిష్ట. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెట్రో ప్రయాణికులపై పార్కింగ్ ఛార్జీల భారం. నాగోల్ మియాపూర్ స్టేషన్లో ఛార్జీల వసూలుకు నిర్ణయం. అప్పులు చేయడమేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు? యనమల రేవంత్ అప్పుల రేవంత్గా మారాడన్న కేటీఆర్. ఇల్లందు కొత్తగూడెను ఎండగడతామంటే కుదరదు. సీతారామ ప్రాజెక్టులో భాగం చేయాలన్న హరిప్రియ. సీతారామ ప్రాజెక్టు ప్రారంభంపై అఖిలపక్ష పార్టీల నిరసన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాటా తేల్చాలని సిపిఐ డిమాండ్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దారుణం. ఎర్రకుంట తాండాలో మైనర్ బాలికపై లైంగిక దాడి. డాక్టర్ హత్యాచార ఘటనలో సంచలనాలు. గ్యాంగ్ రేప్ జరిగిందని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణకు ప్రాధాన్యం ఉండదని పదే పదే కేసీఆర్ హెచ్చరించినట్టే జరిగింది. తెలంగాణకు ఉన్న ఒక్క రాజ్యసభ సీటును ఢిల్లీకి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. కేకే సీటును అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారు. దీంతో రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం తగ్గిపోయింది. కేసీఆర్ చెప్పిన మాటలే నిజమని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీలో అర్హులు ఆశావాహులు ఉన్నా కూడా వారికి మొండి చేయి చూపింది అధిష్టానం. తెలంగాణ వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇవ్వకుండా ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించింది. ఇక ఢిల్లీ హుకుంకు జిహూర్ అన్నది రాష్ట్ర పిసిసి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణకు ప్రాధాన్యం ఉండదని పదే పదే కేసీఆర్ హెచ్చరించినట్టే జరిగింది. తెలంగాణకు ఉన్న ఒక్క రాజ్యసభ సీటును ఢిల్లీకి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. కేకే సీటును అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారు. దీంతో రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం తగ్గిపోయింది. కేసీఆర్ చెప్పిన మాటలే నిజమని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీలో అర్హులు ఆశావాహులు ఉన్నా కూడా వారికి మొండి చేయి చూపింది అధిష్టానం. తెలంగాణ వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇవ్వకుండా ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించింది. ఇక ఢిల్లీ హుకుంకు జీ హుజూర్ అన్నది రాష్ట్ర పిసిసి. అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తుతం తృణమూల్ మద్దతుతో వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో కూడా పలు రాష్ట్రాల నుంచి ఆయన పదవులు పొందారు. న్యాయపరంగా సింఘ్వీ సేవలు వినియోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పదవులు కట్టబెడుతోంది. ఆ క్రమంలోనే ఈసారి తెలంగాణకు అన్యాయం చేస్తూ మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన రాజ్యసభ సీటును అభిషేక్ మను సింఘ్వీకి కట్టబెట్టింది కాంగ్రెస్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణ వారిని కాదని అభిషేక్ సింఘ్వీకి రాజ్యసభ సీటు కేటాయించడాన్ని ఎలా చూడాలంటారు? ప్రత్యూష, జాతీయ పార్టీలు ఎప్పటికీ కూడా తెలంగాణ జాతి ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి రుజువైన సంఘటన ఇది. రాజ్యసభ సభ్యుడు కేకే రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానాన్ని, రాజ్యసభ స్థానాన్ని అభిషేక్ మను సింఘ్వీకి కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతున్న పరిస్థితి. దీనిపై నిరసన వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఆశావాహులు ఉన్నారు, అర్హులు ఉన్నారు. అనేక మంది ఈ రాజ్యసభ స్థానంపై ఆశలు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. దళిత నాయకులు కూడా ఈ రాజ్యసభ స్థానంపై ఆశలు పెట్టుకున్న పరిస్థితి. కానీ వారందరినీ కూడా కాదని ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వీని
అభ్యర్థిగా ఖరారు చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న సందర్భం కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ సాధించిన నాయకునిగా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణకు సంబంధించిన అస్తిత్వం కాపాడాలంటే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఆయన తరచూ చెప్పేవారు. ఇప్పుడు ఆ విషయం చాలా స్పష్టంగా మరోసారి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ కీలకమైన సందర్భంలో తెలంగాణ గొంతుక ఢిల్లీలో వినిపించే నాయకులు ఉండాలి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి. ఇటీవల మన బడ్జెట్ సమావేశాల్లో మనం చూసాం. బడ్జెట్ లో కూడా తెలంగాణకు సంబంధించిన కేటాయింపులు లేకపోవడం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినా కూడా నోరు మెదపని సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ఏకంగా రాజ్యసభ స్థానం ఖాళీ అయితే తెలంగాణకు సంబంధించిన నాయకులకు కేటాయిస్తారని ఆశించినప్పటికీ కూడా అందరి ఆశలపై నీళ్లు జల్లి ఏకంగా ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వికి ఆ స్థానాన్ని కట్టబెట్టడం అనేది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అస్తిత్వం గురించి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఏమాత్రం కూడా అవగాహన లేదనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఏ రోజు కూడా తెలంగాణ కోసం గొంతు విప్పని, గొంతు పెకలని నాయకులకు ఇంత కీలకమైన సందర్భంలో రాజ్యసభ అనే కీలకమైన పదవిని కట్టబెట్టడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీయడమే అనే అభిప్రాయాన్ని కూడా ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఒక రాష్ట్రంలో ఖాళీ అయిన స్థానాన్ని ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకులకు ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలి అనే వాదన ఉన్నప్పటికీ కూడా జాతీయ పార్టీలో తరచూ ఇలాంటి సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ అయితే, ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యసభ స్థానం ఖాళీ అయితే రాజకీయ నిరుద్యోగులుగా ఉండి రాజకీయ పదవుల కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వివిధ జాతీయ పార్టీలో వారిని అకామిడేట్ చేయడానికి, ఏదో రకంగా వారిని సంతృప్తి పరచడానికి ఇలా వివిధ రాష్ట్రాలకు కేటాయించే సంస్కృతి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటుందనే అభిప్రాయం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మొండి చేయి చూపుతూ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం అనేది ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కూడా ఆగ్రహానికి కారణమవుతుందని మనం చెప్పవచ్చు. మరోసారి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్న సందర్భం తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమించిన కేసీఆర్ గారు ఎప్పుడు ఏ మాట చెప్పేవారో అది అక్షరాలా కూడా నిజమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం కాబట్టి రాజకీయ కోణంలోనే ఈ రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, హక్కుల గురించి ఏమాత్రం కూడా సంబంధం లేని, ఏమాత్రం పాత్ర లేని నాయకునికి అభిషేక్ మను సింఘ్వికి ఈ స్థానాన్ని కట్టబెట్టడం అనేది తెలంగాణ ప్రజలను కూడా ఇది అవమానించడమే అనే అభిప్రాయాన్ని కూడా తెలంగాణ మేధావులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. విశ్లేషకులు కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఇలాంటి నిర్ణయాలతో తప్పకుండా తెలంగాణ సమాజం కూడా ఇలాంటి నిర్ణయాలను అత్యంత నిశ్చితంగా గమనిస్తోంది, పరిశీలిస్తోంది. సరైన సమయంలో ఇలాంటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలకు తగిన గుణపాఠం కూడా చెబుతాయనే అభిప్రాయాన్ని కూడా ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం క్షేత్రస్థాయిలో మనం చూస్తా ఉన్నాం. ప్రతీష. రైట్ రాజు, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణకు ప్రాధాన్యం ఉండదని పదే కేసీఆర్ హెచ్చరించినట్టే జరిగింది. తెలంగాణకు ఉన్న ఒక్క రాజ్యసభ సీటును ఢిల్లీకి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. కేకే సీటును అభిషేక్ మను సింఘ్వికి కేటాయించారు. దీంతో రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం తగ్గిపోయింది. కేసీఆర్ చెప్పిన మాటలే నిజమని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీలో అర్హులు, ఆశావాహులు ఉన్నా కూడా వారికి మొండి చేయి చూపింది అధిష్టానం. తెలంగాణ వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇవ్వకుండా ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వికి కేటాయించింది. ఇక ఢిల్లీ హుకుంకు జీ హుజూర్ అన్నది రాష్ట్ర పీసీసీ. అభిషేక్ మను సింఘ్వి ప్రస్తుతం తృణమూల్ మద్దతుతో వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో కూడా పలు రాష్ట్రాల నుంచి ఆయన పదవులు పొందారు. న్యాయపరంగా సింఘ్వి సేవలు వినియోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పదవులు కట్టబెడుతుంది. ఆ క్రమంలోనే ఈసారి తెలంగాణకు అన్యాయం చేస్తూ
మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన రాజ్యసభ సీటును అభిషేక్ మను సింఘ్వీకి కట్టబెట్టింది కాంగ్రెస్. మొత్తంగా రాజ్యసభలో తెలంగాణ తరపున మాట్లాడే ఒక గళాన్ని కోల్పోయింది మన తెలంగాణ రాష్ట్రం. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడానికి తెలంగాణ కాంగ్రెస్లో అభ్యర్థులే లేరా, లేక ఆశావాహులను కాంగ్రెస్ బుల్డోజ్ చేసిందా? ఒక రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో మాట్లాడే పోరాడే అవకాశాన్ని వేరే రాష్ట్రానికి సంబంధించిన వారికి కేటాయించడం ఎంతవరకు న్యాయం? మన రాష్ట్రం నుంచి పదవులు తీసుకున్న వారికి తెలంగాణపై ప్రేమ ఉంటుందా? తెలంగాణ ప్రజల గోస వారికి ఎలా అర్థమవుతుంది? తెలంగాణ ప్రజల తరపున రాజ్యసభలో ఏం మాట్లాడతారు? పార్లమెంట్లో తెలంగాణకు ఉన్నవే తక్కువ స్థానాలు, వాటిలో కూడా పొరుగు రాష్ట్రాల వారిని దూరిస్తే తెలంగాణ ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయి? రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, తెలంగాణకు ఉన్న ఒక్క రాజ్యసభ సీట్ను ఢిల్లీకి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. కేకే సీట్ను అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారు. దీంతో రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం తగ్గిపోయింది. అంటే గతంలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలే మళ్ళీ మనకు గుర్తుకొస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? మొత్తానికి జాతీయ పార్టీలతో రాష్ట్రాలకు నష్టం అనేది రెండోసారి స్పష్టమైంది. ఎందుకంటే పార్లమెంట్ లో 8 బీజేపీ ఎంపీలు, 8 కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు. బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి గుండు సున్నా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉండుంటే కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు వచ్చి ఉండేవనేది స్పష్టమైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలు అయితేనే కేంద్రంలో, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్రానికి నిధులు తెస్తారని ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు విడమర్చి చెప్పారు. జాతీయ పార్టీలుంటే రాష్ట్రాలకు అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. ఈ రాష్ట్ర గోడును జాతీయ పార్టీలు ఏవి పట్టించుకోరనేది ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పినటువంటి మాట. ఆ మాట ఈ రోజు స్పష్టం అవుతూ వస్తా ఉంది. కేంద్ర బడ్జెట్ లో ఈ రోజు అదేవిధంగా ఏపీకి, అటు బీహార్కి వెళ్ళిన నిధులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వంలో చంద్రబాబు హీరోలుగా ఉంటూ ఏపీకి కావాల్సినటువంటి నిధులన్నీ తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అటు నితీష్ కుమార్ సైతం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో, కావాల్సినటువంటి నిధులున్నాయో కేంద్రంపై కోట్లాడి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అదే పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ ఆ 8 సీట్లతో ఉంటే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రానికి లాభం చేకూరేది అనేది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు కేకే రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ లో అనేక మంది ఆశావులు ఉన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకొని కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారెవరికి ఆ సీట్ ఇవ్వకుండా హైకమాండ్ చెప్పిన దానికే రాష్ట్ర కాంగ్రెస్ జీవుజూరు అంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో ఏఐసిసి పార్లమెంట్ లో కొట్లాడేటువంటి పరిస్థితి లేదు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటే ఏం చేశారనేది విజువల్స్ లో స్పష్టమైంది. కొద్దిసేపు ఏదో పార్లమెంట్ ముందు హడావుడి చేసి విజువల్స్ బయటకి ఇస్తే మనం పోరాడుతున్నామని చెప్పుకోవచ్చని చెప్పినటువంటి పరిస్థితి. అదే పరిస్థితుల్లో అక్కడ బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే బీజేపీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేవారు, రాష్ట్రానికి నిధులు కావాలని కొట్లాడేవారు అనేది స్పష్టమవుతా ఉంది. ఈ రోజు ఉన్న సీట్లను ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇవ్వకుండా ఏఐసిసి చెప్పిన వారికి, వారి సూచించిన వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అదే ప్రాంతీయ పార్టీ ఉంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి లాభం చేకూరు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది అద్దంకి దయాకర్ లాంటి వారు ఆశావాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రం నుంచే, తెలంగాణ నుంచే ఏఐసిసికి కావాల్సినటువంటి అన్ని రకాల వనరులు వెళ్తున్నాయి. కానీ ఇతర రాష్ట్రాల నుంచి మన నాయకులకు రావాల్సినటువంటి సీట్ల విషయం పక్కన పెడితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లనే ఇతర రాష్ట్రాల వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఢిల్లీలో మన రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాట చెల్లుబాటు అవ్వడం లేదు. హైకమాండ్ ఏం చెప్తే అది జీవుజూరు అంటున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఒప్పుకున్నారు. ఎందుకంటే చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. వారికి ఎవరికో ఒకరికి అవకాశం వస్తుందని భావించారు. చివరిగా తీరా ఏఐసిసి నేతకు కట్టబెట్టడంతో వారంతా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి చూస్తాను. ఏదేమైనా జాతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి లాభం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నేతలు అటు బీజేపీలు కావచ్చు, ఇటు కాంగ్రెస్లు కావచ్చు, ఆ పార్టీల హైకమాండ్లపై ఒత్తిడి తేవడం లేదు. ఈ రాష్ట్రానికి కావాల్సిన హక్కులు, నిధుల విషయంలో
కొట్లాడటం లేదనేది స్పష్టమవుతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. పార్టీలో సొంత నిర్ణయాలు చెల్లవని అధిష్టానం గట్టిగానే చెప్పింది. తమ నిర్ణయమే ఫైనల్ అని కేసీ వేణుగోపాల్ కుండబద్దలు కొట్టారు. అస్థినా టూర్లో రేవంత్ కు ఢిల్లీ పెద్దలు ఈ మేరకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణపై డబుల్ స్టాండ్ ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలో పార్టీ తీసుకునే నిర్ణయమే అందరికీ వర్తిస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పింది. పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది, దానికి కట్టుబడి ఉండాలని సూచించింది. పీసీసీలు మిగతా స్టేక్ హోల్డర్స్తో చర్చలు జరుపుతామన్న హైకమాండ్ తాము తీసుకునే నిర్ణయమే రేవంత్తో సహా అందరికీ వర్తిస్తుందని క్లియర్గా చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. आप कह रहे हैं कि पार्टी इस पर विचार विमर्श कर रही है, लेकिन आपकी पार्टी के ही मुख्यमंत्री हैं रेवंत रेड्डी, उन्होंने इसका स्वागत किया है. तो जब स्वागत का पहलू सामने आ गया है, क्या पार्टी रेवंत रेड्डी की बात से सहमत है या फिर असहमत है? क्या रेवंत की वो निजी राय है? Whatever party decision is going to come, it is applicable to everybody. Therefore, party will take a stand. We are going to have a discussion with the PCCs and the other stakeholders. We will have a two-level discussions. Then finally we will come with an idea. Then everybody, including Revanth Reddy, it is applicable. That's all. సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిన ఘటనపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రీటైనింగ్ వాల్ కూలి వారాలు గడుస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. దీంతో సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేశారు. నాన్ ఫోకల్ పోస్టుకు ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ ను బదిలీ చేశారు. అటు నిర్మాణ సంస్థకు సోకాజ్ నోటీసులు జారీ చేశారు. సుంకిశాల ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. రిమెంబర్స్ డే సందర్భంగా హైదరాబాద్లోని ఎల్ఐసి జోనల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ సింఘాల్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. దేశ విభజన సమయంలో ఇండియన్స్కు ఎదురైన భయంకరమైన అనుభవాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. విభజన సందర్భంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయులయ్యారని పునీత్ కుమార్ చెప్పారు. సామాజిక విభేదాలను మరచి ఏకత్వ స్ఫూర్తిని మరింత బలోపేతం చేసేందుకు అంకితం కావాలని సూచించారు.